రాయలవారి పరువు నిలిపిన రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణ కథ. విజయనగరంలో రాయలవారి జన్మదినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. ఎందరో కవులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు అందుకున్నారు. ఆ వేడుకల్లో భాగంగా రంగనాయకి అనే నర్తకీమణి అందచందాలు, ఆహభావ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రంగనాయకి వినయ విధేయతలు వలకబోస్తూ, ప్రభు, తమరు రసిక శిఖామణులని, సరసులని విని తమ జన్మదినోత్సవంలో నా నాట్యకళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి తమ అనుగ్రహం పొందాలని కంపెడాశతో వచ్చాను. తమ సెలవైతే అంటూ క్రీగంట రాయలవారి వైపు కవ్వింపుగా చూసింది. రాయలవారు ఆమె సౌందర్యానికి ముగ్ధులవుతూ, అవశ్యం, నీ ఆశ అడియాస కానివ్వం అన్నారు నవ్వుతూ. ఆశ అడియాస అన్న మాటల్లో నిగూఢార్థం ధ్వనించి ఉలిక్కపడ్డాడు రామకృష్ణుడు. రంగనాయకి మాటలు, ఆహభావాల్లో ఏదో అంతరార్థం ఉందన్న అనుమానం అతడికి కలిగింది. అంతలో రంగనాయకి నృత్యం ప్రారంభించింది. ఆమె నాట్య కళా ప్రావీణ్యానికి సభికులు ముగ్ధులవుతూ పలుమార్లు హర్షధ్వానాలు చేశారు. రాయలవారైతే తమ ఆహభావాలతో ప్రదర్శన జరిగినంతసేపు ఆమెను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకి సభికుల కరతాళ ధ్వనుల మధ్య నాట్యం ముగిసింది. రాయలవారు ఆమె వైపు మోహపు చూపులతో చూస్తూ, సబాష్, నీ నాట్యంతో మా అభిమానాన్ని చూరగొన్నావు. నిన్ను ఘనంగా సత్కరిస్తాం. నువ్వు కోరినంత ధనం ఇస్తాం, అడుగు అన్నారు. రంగనాయకి చిరుగర్వంతో మందహాసం చేసి, ఈ రంగనాయకిని కొనగల రాజులు ఈ ధరాతలం మీద ఉన్నారా అంది. రాయలవారి అహం దెబ్బతిని, రాయల మాటంటే మాటే, కోరుకో అన్నారు. రంగనాయకి మళ్ళీ మందహాసం చేసి, మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి కోరుకుంటున్నా. బలిష్ఠుడైన వ్యక్తి ఏనుగుపై నిలిచి బంగారు నాణెం పైకి విసిరేస్తే ఎంత బంగారం వస్తుందో అంత ఇప్పించండి అంది. అంతే. ఆమె కోరిక విని రాయలవారితో పాటు 50 మంది నిశ్చేష్టులయ్యారు. రాయలవారు మాట ఇచ్చేశారు. ఇప్పుడెలా? ఏం ప్రభు, కోరుకోమన్నారు, కోరుకున్నాను, తీరుస్తారా అడిగింది రంగనాయకి పరిహాసంగా. రాయలవారి పరువు గంగపాలవుతున్న ఆ తరుణంలో రామకృష్ణుడు చప్పును లేచి, ఓస్, అదెంత పని, ఈ మాత్రం దానికి ప్రభువులు వారెందుకు, వారి తరపున నేనే తీరుస్తా అని పలికి, ప్రభు, ఏనుగుని ఒక బంగారు నాణాన్ని తెప్పించండి అన్నాడు. రాయలవారి సైగను అందుకుని సభలోకి ఏనుగుని తీసుకొచ్చారు. బలిష్ఠుడైన వ్యక్తిని ఏనుగు మీద నిలబెట్టి బంగారు నాణం చేతికిచ్చారు. రామకృష్ణుడు ఆ వ్యక్తి వైపు చూస్తూ, భీమబల, ఆ నాణాన్ని నీ శక్తి కొద్దీ పైకెగరై అన్నాడు. బలిష్ఠుడు శక్తి కొద్దీ నాణాన్ని పైకి విసిరాడు. నాణెం ఆకాశమంత ఎత్తు ఎగిరి అక్కడి నుంచి తలతలా మెరుస్తూ క్రిందికి జారింది. నేల మీద పడబోతున్న నాణాన్ని రామకృష్ణుడు చొప్పున పడిచిపట్టుకుని, రంగనాయకి, నీ కోరిక ప్రకారం పైకి విసిరబడిన నీ బంగారు నాణం ఇదొక్కటే కిందకి దిగి వచ్చింది. దీనితో పాటు దీని అమ్మ, అమ్మమ్మ, బంగారం గింగారం ఏదైనా వచ్చి ఉంటే ఆ వచ్చిందంతా నీ సొంతం. ఈ బంగారు నాణం నా సొంతం అన్నాడు వెక్కిరింతగా. అంతే. రంగనాయక మొహం అవమానంతో జేపురిస్తూ ఉంటే రాయలవారి పరువు నిలిపిన రామకృష్ణుణ్ణి అందరూ అభినందించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.